ప్రయత్నాలు ఇవన్నీ కూడా రాజకీయంగా చేసుకుంటాడు. తప్పుకోవడం కాదు, అవన్నీ జరుగుతూ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే రైట్. విజయ్ ఏంటి రాంగ్ బటన్ నొక్కారట, ఎందుకు అలా చేశారు, ఎవరు నొక్కారు? సార్ మీకు ప్యానెల్ సభ్యులకు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. రాంగ్ బటన్ నొక్కారు. ఎప్పుడు నొక్కారంటే 2019 ఎన్నికల్లో రాంగ్ బటన్ నొక్కారు. 2024 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా రైట్ బటన్ నొక్కారు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం సడన్ గా పొంగినటువంటి నాయకులకి లేదా డిబేట్కో లేకపోతే దాని అనుకూలంగా చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున అంబటి రాంబాబు గారి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిపి. ఎందుకంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసినటువంటి ఒక కాన్స్పిరసీ. వాళ్ళకి మాకున్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చంపినప్పుడు లేదా దాడి చేసినప్పుడు ఫలానా కులం అతన్ని చంపారు, ఫలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని మాత్రమే చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి చంద్రయ్యని చంపారు, చంద్రయ్య అనేటువంటి ఒక బీసీ తెలుగుదేశం నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపారు అని చెప్తాం. అంతేగాని యాదవుల మీద రెడ్లు దాడి అని మా నాన్నట్లా. అలానే మాల సామాజిక వర్గానికి సంబంధించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ చంపితే ఫలానా కులం అతను చంపాడు, ఈ కులం మాల కులం మీద దాడి లేదా మాల కులం మీద హత్యాకాండ అనలా. ఒక దళితుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంపాడు అని చెప్పాం. లేదా సుధాకర్ లేదా కిరణ్ లేదా ఏ దళిత నాయకుడు లేదు శిరోమండలం జరిగినటువంటి వరప్రసాద్ ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని ఫలానా పార్టీ వాళ్ళు చంపారనో కొట్టారనో చెప్తాను తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కుట్రతో అయితే ఇవాళ కాపులని ఏదో ఒక రకంగా కూటమి నుంచి డైవర్ట్ చేయాలనేటువంటి ఒక కుట్ర పన్ని అంబటి రాంబాబు గారు కాపు టైగర్ ఏందండి. అసలు కాపు కులాన్ని అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు గారు ఆ మాటని 100కి 100 పాళ్ళు కరెక్టే, మా వాళ్ళు ఇదే. కానీ వాళ్ళ మొట్టమొదటిసారి రజనీ గారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కాపులు తెలియగలరు అన్నారు. ఇదే డిబేట్ లో మీ సాక్షిగానే ఇదే రజనీ గారు కాపులు తెలివి తక్కువ అని ఏ అంబటి రాంబాబు గారు అన్నాడో అదే మాటలు మళ్ళీ ఉటంకిస్తూ అదే మాట్లాడినారు, మా వాళ్ళు ఇది అని. అంటే వీళ్ళకు ఉండేటువంటి అభిప్రాయం కాపు కులం కాదు, సొంత ప్రయోజనాలు ముఖ్యం వీళ్ళకి.